నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, భగవంతుడు మనకి అవకాశాలిచ్చినా, అవి కొన్నిసార్లు మనకి నిలబడవు. ఎందుకో అనేది తెలీదు. మనము ఆకర్షణ సిద్ధాంతంతో, మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌తో చాలా విషయాలు మనం కోరుకుంటాం. ఇది కావాలి, అది కావాలి అని అడుగుతాం. విశ్వాన్ని గానీ, భగవంతుడిని గానీ అడుగుతాం. కానీ అవి మన దగ్గర నిలవదు. ఎందుకు అంటే, మనం దానికి రెడీ కాదు. మన ఆలోచన మార్చుకోవాలో, లేకపోతే మనకి అది సరైన టైం కాదో, మన దగ్గరికి అది వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతది. దానికి సంబంధించిన కథే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ. ఒకసారి కృష్ణుడు, అర్జునుడు ఆహ్, మారువేషాల్లో వాళ్ళ రాజ్య పరిపాలన ఎలా ఉందో అని చూడ్డానికి బయలుదేరారు. అయితే అర్జునుడు కృష్ణుడి వెనక నడుస్తున్నాడు. కృష్ణుడు అందరిని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. వెనక అర్జునుడు నడుస్తున్నాడు. అది అర్జునుడు నడుస్తున్నప్పుడు ఆ పక్కన వాళ్ళెవ్వరికీ తెలీదు. వీళ్ళు అర్జునుడు, కృష్ణుడు అని. అయితే ఇలా దారిలో వెళ్తున్నప్పుడు పక్కన ఒక అడుక్కునేవాడు కనిపిచ్చాడు అర్జునుడికి. కృష్ణుడు చూసి వెళ్ళిపోయాడు ముందుకి. కానీ అర్జునుడు వెళ్ళలేకపోయాడు. ఆగిపోయాడు. నా దగ్గర ఇంత డబ్బులున్నాయి. ఇంత భోగాలు నేను అనుభవిస్తున్నాను. ఇలాంటి వాళ్ళెందుకున్నారు ఈ సమాజంలో? వాళ్ళకి నేను ఎలాగైనా సహాయం చేయాలి అని కృష్ణుడిని పిలుస్తాడు వెనక నుంచి. హే కృష్ణ! ఎందుకు ఇలాంటి వాళ్ళని ఇలా ఉంచావు? నువ్వు సర్వాంతర్యామివి కదా! అందరికీ సహాయం చేస్తావు కదా! ఎందుకు సహాయం చేయట్లేదు ఇతనికి అని. కృష్ణుడు ఏమీ మాట్లాడడు. ముందుకు వెళ్తూ ఉంటాడు. అర్జునుడికి మాత్రం వెళ్ళబుద్ధి అవ్వలేదు అక్కడి నుంచి. సో, అతనేం చేస్తాడంటే, తన దగ్గరున్న ఒక ఆ మూటలో చిన్న మూటలో చాలా నాణాలున్నాయి. ఆ నాణాల మూటని తీసుకొని ఆహ్, అతనికిస్తాడు. అడుక్కునేవాడికిస్తాడు. ఆ అడుక్కునేవాడు ఏం చేస్తాడు, అది అంత డబ్బులు చూడడు ఎప్పుడు. ఏంటిది నిజమేనా అని అడుగుతాడతన్ని. అవును, నేనొక వ్యాపారిని. అందుకనే నాకు చాలా డబ్బులొచ్చినాయి. నీకిస్తున్నాను అని చెప్పి అర్జునుడు అతనికిస్తాడనమాట. "ఎళ్ళు మీ ఇంటికి వెళ్ళు. నీకు కావాల్సినంత సుఖంగా బ్రతుకు" అని చెప్పి ఆ మూటనిస్తాడు. చిన్న మూట. అంత డబ్బులు ఎప్పుడూ చూసుండడు ఆ అడుక్కునేవాడు. అతనేం జేశాడు, చక్కగా బాగా దాక్కొని ఆహ్, ఆ డబ్బులన్నీ తన సంచిలో పెట్టుకొని బయలుదేరాడు. బయలుదేరంగానే అతను ఫస్ట్ టైమ్ అంత డబ్బులు చూస్తున్నాడు కాబట్టి భయంగా వెళ్తున్నాడు. ఊరికే ఆ డబ్బులున్నాయా లేవా అని చూసుకుంటున్నాడు. ఆయన సంచిలో. అడుక్కునే సంచి ఉంటది కదా! ఆ సంచిలో పెట్టుకున్న డబ్బులు చాలా జాగ్రత్తగా దాక్కొని, చెట్టెనక వెళ్ళి దాక్కొని అన్నీ చేసి, జాగ్రత్తగా ఒక ప్లేస్‌లో పెట్టి, మళ్ళీ దాన్ని భయంగా చూసుకుంటుంటే చూసే వాళ్ళకి అర్థమైపోయింది. ఇతను ఆహ్, హ్మ్. ఏదో దాచుతున్నాడు అని చెప్పి ఒక దొంగ, ఆ దారిన పోయే ఒక దొంగ అవి గమనిస్తాడు. ఇతని వ్యవహారం అంతా గమనించి ఆ డబ్బుల్ని కొట్టేస్తాడు. ఇంటికెళ్ళి చూసేటప్పటికి డబ్బులు లేవు. డబ్బులు పోయినాయి. మళ్ళీ మర్నాడొచ్చాడు అడుక్కోడానికి. అయితే మళ్ళీ కృష్ణుడు, అర్జునుడు వెళ్తున్నప్పుడు సేమ్ మళ్ళీ అదే రకంగా అర్జునుడు అనుకుంటాడు, "ఏంటి నిన్ననే గదా అంత పెద్ద మూటిచ్చాను. ఆ డబ్బులతో నువ్వు ఒక 10, 15 ఏళ్ళు నువ్వు, నీ పిల్లలు అందరూ బ్రతికేయొచ్చు. అన్ని డబ్బులిచ్చా నీకు." అంటే అతను చెప్తాడనమాట. "అయ్యో! మీరిచ్చారండి. కానీ ఇట్లా ఎవరో దొంగతనం చేశారు. నా దగ్గర నిలవట్లేదు" అని. అర్జునుడికి అనిపిస్తది, అదేంటి ఇంత కష్టపడి నేను డబ్బులిచ్చినా అతని దగ్గర ఎందుకు నిలవట్లేదు అని చెప్పి తన చేతికున్న ఉంగరాన్ని, ఆ ఉంగరం మీద ఒక పెద్ద మణి ఉందనమాట. ఆ మణి చాలా ఆహ్, ఎక్స్‌పెన్సివ్ అనమాట. అంటే చాలా ఆహ్, ఆహ్, డబ్బులు. ఆ మనీ అమ్ముకుంటే చాలా డబ్బులొస్తాయి. అయితే ఆ ఉంగరం తీసి అతనికి ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత అతనేం జేస్తాడు, ఈసారి నిన్న చేసిన తప్పు చేయకుండా ఆ ఉంగరం ఏమో తన ఆహ్, గావంచిలో పెట్టుకొని, లోపల పెట్టుకొని, ఆ దోతి లోపల పెట్టుకొని ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళిన తర్వాత చూసుకుంటాడు. తోవలో చూసుకున్నప్పుడే ఆ దొంగ పట్టేసుకున్నాడు గదా! అయితే ఇంటికెళ్ళి ఆ గావంచులోది ఆ ఉంగరం తీసి వాళ్ళ ఇంటికెళ్ళంగానే పెళ్ళాం కనిపించలేదు.
సరే అప్పటిదాకా ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు పెళ్ళాం చూసిందనుకోండి, ఇంటికెళ్ళంగానే ఏంటా ఇది నిజమా? కాదా? అని అన్ని క్వెషన్‌లు అన్నీ అడుగుతది. అందుకేం చేశాడు, ఒక కుండలో పెట్టాడు ఆ ఉంగరాన్ని. కుండలో పెట్టంగానే ఆహ్, బయట నుంచొచ్చాడు కదా! స్నానం చేసొద్దామని ఎళ్ళాడు. అంతలోపలికి భార్యొచ్చింది ఇంటికి. ఇంటికొచ్చి ఇంట్లో నీళ్ళు లేవని చెప్పి ఆ కుండ ఏ కుండలో అయితే ఉంగరం పెట్టాడో, ఆ కుండ తీసుకొని వెళ్ళి నీళ్ళ కోసం వెళ్ళింది. ఇంకేమైంది వెళ్ళంగానే ఆ ఉంగరం కాస్త నీళ్ళల్లో వెళ్ళిపోయింది. అది వెళ్ళి ఏదో చాపలోనో ఎక్కడో చాప లోపలికెళ్ళిపోయింది. మొత్తానికెళ్ళిపోయింది. బయటికి రాగానే కుండేది అంటే కుండ లేదు, ఉంగరం లేదు. వాళ్ళ భార్యొచ్చేటప్పటికి "ఏం చేశావే?" అంటే "నేను నీళ్ళకెళ్ళాను" అని అంటదనమాట భార్య. అనంగానే అయ్యో! ఇది గూడా పోయిందా అని మళ్ళీ మర్నాడు ఏం చేశాడు, మళ్ళీ అడుక్కోవడానికి వెళ్ళాడు. ఇక ఈసారి అర్జునుడికి అర్థం గాదు. నేను ఎంత విలువైన వస్తువులిస్తున్నా అతని దగ్గర నిలకడ ఉండట్లేదు. అందుకే కాబోలు కృష్ణుడు నన్ను పట్టించుకోవట్లేదు. నే తను ముందెళ్తున్నాడు, నేను వెనకొస్తున్నాను. తను ఏదో చూసే ఉంటాడు గదా కృష్ణుడు. అంటే ఈ ఈ మనిషికి అది ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని కృష్ణుడు పరమాత్మ గదా! కృష్ణుడు పరమాత్మ నాకు తెలుసు. ప్రపంచమంతా తెలుసు. అయినా కృష్ణుడు సహాయం చేయట్లేదంటే ఇక్కడేదో ఉంది. సరేలే అని ఏం చేస్తాడు, మనసొప్పలేదు. అర్జునుడికి వెళ్ళడానికి. ఇతను అడుక్కునేవాడి స్టోరీ విని బాధపడి ముందుకెళ్దాం అనుకుంటాడు. కృష్ణుడిలాగే ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఏం చేస్తాడంటే తన జేబులో చూసుకుంటే ఒక 2 నాణాలు మామూలు అంటే దానికి ఎక్కువ విలువేం లేదు. ఒక చిన్న నాణెం ఇస్తాడు. దాంతో అన్నం కొనుక్కోవడానికి ఉండదు. ఏమీ ఉండదు. ఒక చిన్న నాణెం అంతే. అలాంటివి 2 నాణాలు ఇస్తాడనమాట. ఇవ్వంగానే "నీకింతిచ్చినా నీకు నిలబడట్లేదు. నీకు దొరకదేమో" అని చెప్పి అతన్ని జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు అర్జునుడు. ఇతనేం జేస్తాడు, నా రాతింతేనేమో ఎప్పటికి నేను నాకు డబ్బులు నిలవవేమో ఎంత డబ్బులు పోయాయి మరి అసలు అడుక్కునేవాడికి అంత డబ్బులు, అంత మణులు అన్నీ వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోయాడు. ఇక చాలా బాధపడి సరేలే అని చెప్పి ఒక నాణెంతోటి ఒక చిన్న రొట్టె ముక్క కొనుక్కున్నాడు. కొనుక్కొని ఇంకో నాణెం ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఆవిడ ఎవరి దగ్గరైనా అడుక్కొని తినేసుంటదిలే, లేకపోతే ఇంటి పక్కకెళ్ళి ఎక్కడైనా ఆహ్, పని చేసుకొని తినుంటదిలే అని చెప్పి బయలుదేరుతుండంగా ఒక ఆహ్, చేపలు పట్టుకునేవాడు. ఆ నది ఏ నది దగ్గరైతే వీళ్ళ భార్య నీళ్ళు ఆహ్, ఆహ్, తీసుకొచ్చిందో ఇంటికి నీళ్ళు తోడిందో ఆ నది దగ్గరికే వెళ్ళి చూస్తాడనమాట. అక్కడేంటంటే ఒక చేపలు పట్టుకునే ఒకతను చేపలన్నీ పెట్టుకున్నాడు. బుట్టలో పెట్టుకున్నాడు. చేపలన్నీ పట్టుకొని బుట్టలో పెట్టుకున్నాడు. ఆ చేపలు తొందరగా చనిపోవు. అవి కొట్టుకుంటూ ఉంటాయన్నమాట. ఇమ్మీడియేట్‌గా దాన్ని పెట్టంగానే కొంచెం సేపు దానికి ప్రాణం ఉంటది. కొట్టుకుంటూ ఉంటాయి ప్రాణం కోసం. వాటిని చూసి తనకెందుకో మనసు తరించిపోయింది. అరే! ఆ చేపలు గూడా నాలాగే కదా! చావలేక, బ్రతకలేక బ్రతుకుతున్నాయి అని ఏం జేస్తాడు, ఆ నాణెం ఏదైతే ఉందో, ఆ నాణానికి ఒక ఐదో, ఆరో చేపలొస్తాయన్నమాట. ఆయన ఏం జేశాడు, ఆ చేపల్ని విడిపిద్దామని చెప్పి, ఆ నాణెం కాస్త ఆ చేపలు పట్టుకునే వాడికిచ్చి, ఒక 5 చేపలని నీళ్ళల్లో వదిలేస్తాడు. 5 చేపలే నీళ్ళల్లోకి వదిలేస్తాడు. వదిలేసి, ఈ రొట్టె ముక్క ఒకటి కొనుక్కున్నాడు గదా! తిందామని, ఆ రొట్టె ముక్క కాస్త వేరే చేపలకేసాడు. అక్కడున్న చేపలకి ఆ నీళ్ళల్లో రొట్టె ముక్క కాస్త తుంచేసేసాడు. సరే నా జీవితం ఎలాగైనా ఇలానే ఉంటుంది. అవైనా కాస్త తింటాయి గదా! ఈ పూటకి అన్న ఆలోచనతో వేశాడు. వెయ్యంగానే అందులో ఒక్క చేప మాత్రం తిరిగొచ్చింది. ఈ చేపలు పట్టుకునేవాడు ఎళ్ళిపోయాడు. ఆయన దగ్గరున్న చేపలన్నీ తీసుకొని ఇతనుంటే నా బేరం కుదిరేటట్టు లేదని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఇతను మాత్రం ఆ నది ఒడ్డున కూర్చొని ఆ రొట్టె ముక్కలేస్తూ ఉంటే ఒక చేప కొంచెం పెద్దగా ఉంది. అది తిరిగొచ్చింది. దొరికింది, దొరికింది, దొరికింది అని అరుస్తాడనమాట ఇతను. అరవంగానే ఆ నడి ఒడ్డునే ఆ దొంగ ఎవరైతే ఫస్ట్ ఆ నాణేలన్నీ తీసుకున్నాడో అతనేమనుకున్నాడు, అరే! ఇతను నా గురించి చెప్తున్నాడేమో, నన్ను పట్టిచ్చేస్తాడేమో అని దగ్గరికొచ్చి, నాయనా నన్ను పట్టించకు. ఇదిగో నీ నీ నువ్విచ్చిన ఆ 100 కాసుల్లో ఒక 5 కాసులు నేను తీసుకున్నాను, వాడుకున్నాను. మిగతా 95 కాసులున్నయి. నువ్వు తీసేసుకో. నన్ను మాత్రం పట్టించకు అనంగానే ఇతను నోరు హ్మ్. ఇతను ఆహ్, ఆహ్, ఆశ్చర్యపోతాడు. అంటే అసలు పోయిన డబ్బులు తిరిగొచ్చినియి. తిరిగొచ్చినియి. అంతలోపల ఈ చాప ఏదైతే తిరిగొచ్చిందో, ఆ చాప అంది, "నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు."
నేను నీకు పనికొస్తాను అని మాట్లాడడం మొదలెట్టింది ఆ చాప. అప్పుడే తను బెదిరిపోతాడు. ఏంటి చాప మాట్లాడుతుంది అని. నా మాట విను నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అని అంటాడు. అనంగానే ఆ చాపని పట్టుకొని, ఆ నాణాలు పట్టుకొని ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళంగానే అతనిప్పుడు ఎంతో తృప్తిగా ఉన్నాడు. చాప ఉన్నా లేకపోయినా నాణం ఉంది గదా! నాణాలున్నాయి. జీవితం ఒక 10, 15 ఏళ్ళు బ్రతికేంత నాణాలు వచ్చినియి. ఇక ఏం చేస్తాడు ఇంటికెళ్ళంగానే ఆ చాపని ఆ నీళ్ళల్లో పెట్టి, ఒక కుండలో పెట్టి నీళ్ళలో పెట్టి ఉంచుతాడు. ఎళ్లి మళ్ళీ స్నానానికెళ్ళంగానే భార్య వచ్చి, "అరే! ఈయన చాప తెచ్చినట్టున్నారు. ఎవరో దానం చేసినట్టున్నారు" అని చాపని టక్కున కోసిద్ది. బయటికి తీసేసి ఆ చాపని కోస్తది. చాపని కోయంగానే అందులో ఆ పోయిన ఉంగరం ఏదైతే ఆ ఉంగరం పోయిందో, ఆ ఉంగరం దొరికిద్ది ఆవిడకి. ఆ చాపని కోయంగానే ఆ చాప పొట్టలో ఆ ఉంగరం ఉంది. ఆ ఉంగరం చూడంగానే ఈయన అప్పుడే స్నానం నుంచి బయటికి రాగానే ఉంగరం చూపిస్తది. "అయ్యా! చూడు ఇందులో ఉంగరం దొరికింది" అని. అప్పుడు ఆయన తెలుసుకున్నదేంటంటే, ఇన్ని రోజులు నేను నాది, నాకు లేవు, నా పెళ్ళానికి లేవు, నా పిల్లలకి లేవు అనే ఒకటే ఆహ్, ఆలోచనలో ఉన్నా గానీ, నా పక్కన నాకు ఎంతో కొంత ఉన్నా, అందులో కొద్దిగా ఇచ్చే ఆ బుద్ధి నా దగ్గర లేదు. ఈరోజు ఏం జేశాను, నా దగ్గర 2 నాణాలొచ్చినాయి. రోజంతా కూర్చుంటే అర్జునుడు నాకు 2 నాణాలిచ్చాడు. ఆ 2 నాణాల సరుకు మొత్తం కూడా నేను వేరే జీవులకి ఉపయోగించాను. అంటే నాకుంచుకోలేదు. పోనీలే అవైనా బ్రతుకుతాయి. నేనెలాగో నా బ్రతుకు ఇలానే ఉంది గదా! 2 రోజులు పోయి నిరాశపోయాడు గదా! పోయినా గూడా అతను ఆ 2 నాణాలు తీసుకొని దాచుకొని ఇంటికెళ్ళి చేసుకుందాం అనుకోలే. పోతే పోయిందిలే ఎలాగో పోతున్నాయి గదా! అన్నట్టుగా అతనేంటంటే వేరే వాటిని అంటే అతనికి కరుణ భావం వచ్చి అవి ఎంతో బాధపడుతున్నాయి అని చెప్పి ఆ 5 చేపల్ని ఏ రోజైతే రక్షించాడో, ఏ రోజైతే తను తన దగ్గరున్న మొత్తం రొట్టె ముక్కని ఆ చేపలకేసేసాడో, అప్పుడు విశ్వం గమనించింది. ఇతనికి ఇచ్చే బుద్ధి కలిగింది అని. ఇన్ని రోజులు అడుక్కునే బుద్ధుంది గానీ, ఇచ్చే బుద్ధి లేదు. అడుక్కుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఆ అడుక్కున్న దాంట్లో కొంచెం ఇద్దామని కూడా లేదు. అది అడుక్కుంటున్నాడు సరే. అతని అతని జీవిత గమ్యం అడుక్కోవడం అనుకుందాం. పోనీ అందుకే పుట్టాడనుకుందాం. ఆహ్, కానీ అతని ప్రణాళికలో నుంచి కొంచెం బయటికొచ్చి, కొంచెం ఏదైనా చేయొచ్చు గదా! జీవన ప్రణాళిక అడుక్కోవడం అన్నప్పుడు కూడా, తనకు అవకాశం ఉన్నప్పుడు ఎవరికీ హెల్ప్ చేయలేదు. కానీ ఏ రోజైతే హెల్ప్ చేశాడో, పోయిన వస్తువులన్నీ గూడా తిరిగొచ్చినాయి. సో, అందుకనే మనం మేనిఫెస్టేషన్ చేసినా, ఆకర్షణ సిద్ధాంతాన్ని పాటించినా, మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం అసలు రెడీగా ఉన్నామా? మనకు కావాల్సిన ఆహ్, మనకి కావాల్సిన వాటిని అడిగినప్పుడు, మనము కొన్ని వదులుకోవడానికి రెడీగా ఉండాలి. అంటే అన్నీ నావే కాదు, గట్టిగా పట్టుకొని కూర్చుంటే అన్నీ నా దగ్గర ఉండవు. అవి అలా వెళ్ళిపోతాయి. అం అందుకనే భగవంతుడు గాని, కనకధార స్తోత్రం చదివినప్పుడు గాని, శంకరాచార్యులు వారు ఆ స్తోత్రాన్ని వివరించి చెప్పినప్పుడు గాని, ఏమంటారంటే, ఆ అమ్మాయిని ఎవరైతే కనకధార స్తోత్రం చదివారో, ఒక ఉసిరికాయ, ఎండు ఉసిరికాయ ఇస్తే, అప్పుడు తనకి బంగారం ఉసిరికాయలొస్తాయి. అందుకని ఎప్పుడు కూడా మన స్థితి బాలేదు అని కూర్చుంటే, మనం అలా మన స్థితి ఎప్పటికీ బాగుండదు. ఎప్పుడూ అడుక్కుంటూనే ఉండేవాడు. కానీ ఏ రోజైతే తను ఆహ్, వేరే జీవుల పట్ల కరుణ, ప్రేమ అన్నీ చూపించాడో, అప్పుడు జీవితం అంతా గూడా చక్కగా అయిందనమాట. సో, మనం నేర్చుకోవాల్సిందేంటంటే ఈ కథలో కూడా ఎప్పుడు గూడా మన చుట్టుపక్క వాళ్ళకి ఎవరికైనా సహాయం అడిగితే, వాళ్ళడిగితే ఉన్నంతలో తోచినంత మనం సహాయం చెయ్యాలి. సహాయం చేసినప్పుడు మనము దాన్ని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఈ ఈ కథలో అతను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. చేపలేమైనా తిరిగి తీసుకొచ్చి డబ్బులిస్తాయి అనుకున్నాడా? అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎలాగో ఆయనకొచ్చిన డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేద్దామనే అనుకున్నాడు. అంటే ఆ చేపలకి. అవి ఇస్తాయని గాని, ఆ చేపల్లో ఒక ఉంగరం ఉంటుందని గాని, అసలు ఏది ఆలోచించలేదు. ఆలోచించకుండా అతను దానం జేసేసాడు ఉన్నదంతా. అందుకనే తనకు పోయిన డబ్బులన్నీ గూడా తిరిగొచ్చినియి. సో, ఇది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ చక్కగా కథ విన్నారు కాబట్టి, ఇక మనము హాయిగా మీ స్థితి ఎలాంటిదైనా, మీరు ఎలాంటి శిక్షణ పొందుతున్నా, అంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి చక్కగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ
ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది.
దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి.
ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి
తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా
నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకనే ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో,
మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.